సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటి ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పొట్ట చేత పట్టుకుని ఏళ్ల తరబడి క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్నా సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేసే వరకు సమ్మె కొనసాగించాలంటూ మద్దతు తెలిపారు. హామీలు ఇచ్చి గద్దెనెక్కడం కాదు, వాటిని అమలు చేయాలని సీఎంకు సూచించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు సరైన న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగస్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో జిల్లా స్థాయి, మండల స్థాయి, పాఠశాల స్థాయి ఉద్యోగస్తులందరూ కూడా గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి చట్ట ప్రకారమే వీళ్ళందరినీ ఎలక్ట్ చేసి దాదాపు 15 సంవత్సరాల నుండి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి కూడా రెగ్యులరైజ్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి ఈ రోజులలో విపరీతంగా ఖర్చులు పెరిగినాయి. 19,500 రూపాయలు ఇస్తే ఎక్కడికి కూడా సరిపడని పరిస్థితి మనకందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు చేసేటి దీక్ష ఏదైతే ఉందో ఇది ఆమోదించదగ్గ దీక్ష. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపుగా 30% పీఆర్సీ ఇచ్చి ఇలా జీతాలు కూడా పెంచడం జరిగింది. మరి అప్పుడే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. మరి సమగ్ర ఆ రోజు కరోనా రావడం వల్ల, డిమానిటేషన్ రావడం వల్ల మా ప్రభుత్వం చేయలేకపోయింది. మరి రేవంత్ రెడ్డి గారు వరంగల్ దీక్షా శిబిరంలో టీ కప్పు తాగినంత సమయంలో మీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి వీళ్ళందరినీ కూడా 19,500 మంది ఉద్యోగస్తులని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.